అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 5వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఏది ఏమైనా ఈరోజు కాస్త బాగానే మాట్లాడుతున్నాడు, ఇలానే కంటిన్యూ అయితేనే ఏదో ఒకటి తెలుసుకోవచ్చు అనుకుంటుంది అను. అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? నువ్వే చెప్పావుగా, ఫంక్షన్కి వెళ్లారని అంటాడు. అమ్మో వదిలే, ఇంకా కదిలిస్తే కొడతాడని సైలెంట్గా తింటుంది. ఇద్దరి భోజనం అయిపోయాక అను అన్ని సర్ది గిన్నెలు తోమేసి సర్దుతూ ఉంటుంది. ఈలోపు లిల్లీ వదిన వదిన అంటూ వస్తుంది. హాల్లో కార్తీక్ని చూసి, అన్నయ్య టీవీ పెట్టు ప్లీజ్, మంచి మూవీ వస్తుంది. మా తమ్ముడు గాడు రిమోట్ లాక్కున్నాడు, పెట్టవా ప్లీజ్ అని అంటుంది. పెట్టుకోరా అంటాడు కార్తీక్. టీవీ ఆన్ చేసి కార్తీక్ పక్కన కూర్చుంటుంది. అంతలో పనే వచ్చిన అనుని చూసి, వదినారా అన్నయ్య పక్కన కూర్చో అంటుంది. వద్దన్నట్టుగా కార్తీక్ సైగ చేశాడు. అను కాస్త పని ఉందిరా అని అంటుంది. అబ్బా తర్వాత చేసుకోవచ్చులేమ్మా, ముందురా అని వాళ్ళిద్దరి మధ్యలో కార్తీక్ పక్కన కూర్చోబెడుతుంది. కార్తీక్ లేవపోతుంటే, అన్నయ్య ఏంటిది అని లిల్లీ, అసలు నాకు డౌట్, మీ ఇద్దరు అసలు భార్యాభర్తలైనా ఎప్పుడూ ఏమీ మాట్లాడుకోరు, దూరం దూరంగా ఉంటారంటుంది లిల్లీ. అదేం లేదురా అని అను పక్కన కూర్చుంటాడు కార్తీక్. అది 3 మెంబర్స్ కూర్చునే సోఫా అయినా లిల్లీ కాస్త ఫ్రీగా కూర్చునేసరికి అను కార్తీక్లు అతుక్కుని ఉంటారు. ఏమీ అనలేక ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకరికొకరు ఆనుకొని ఉంటారు. అనుకి చాలా భయంగా ఉంది, ఎక్కడ కార్తీక్ తనని తిడతాడో అని. కార్తీక్ మాత్రం ఏదో అవుతోంది తనకి, చాలా కొత్తగా ఉంది. తను ఎందుకు ఫీల్ అవుతున్నాడో తనకే తెలియటం లేదు. లిల్లీ మజిలీ సినిమా పెట్టి చూస్తూ ఉంటుంది. వదిన ఈ సినిమా చూసావా, భలే ఉంటుంది. ఈ మూవీ అయ్యేదాకా మీ ఇద్దరు కదిలితే ఊరుకోను, నాకు తోడునండి అని అంటుంది. ఇంతలో మూవీలో సాంగ్ వస్తుంది. ఈ మనిషికి మజిలీయో పైవాడు చూపిస్తాడు అని సాంగ్ వస్తుంటే లిల్లీ హమ్మింగ్ చేస్తూ పాడుతూ ఉంటుంది. ఎందుకో ఆ సాంగ్ అను కార్తీక్కి సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి ఒకరినొకరు చూసుకుంటారు. అలా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసిన లిల్లీ ఒకసారి నవ్వుకుని, వదిన కాస్త జరుగు అని తోస్తుంది. ఒక్కసారిగా జరిగేసరికి వెళ్ళి కార్తీక్ మీద పడుతుంది. కార్తీక్ పట్టుకుంటాడు. కార్తీక్ ఎక్కడ కోపం వస్తుందో అని ఆలోచనలో ఉంది అను మాత్రం. కానీ కార్తీక్ కోపం రావడం లేదు, అనుని వదలలేదు. అను పక్కకి జరుగుతుంది. ఇద్దరు సరిగ్గా కూర్చుంటారు. కార్తీక్ అప్పటికి తేరుకున్నాడు. ఏంటిది, నేను ఇలా అయిపోతున్నాను, తను నా దగ్గర ఉంటే నాకెందుకు ఇలా అవుతుంది, నాకేం అర్థం కావడం లేదని ఆలోచిస్తుంటాడు. ఈ అమ్మాయిలో ఏదో మాయ ఉంది, అది నన్ను లాగేస్తుంది తన వైపుకి. అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది, కానీ ఆ రోజు మరి ఎందుకలా మాట్లాడింది, డబ్బు కోసం ఎందుకు పెళ్లి కొప్పుకుంది, అది నన్ను కనీసం చూడకుండా అని అనుకుంటాడు. ఏదో కాల్ వస్తుంది కార్తీక్కి. కార్తీక్ ఫ్రెండ్ లిఫ్ట్ చేసి, దాందే ఉంది, రేపు వచ్చి తీసుకెళ్ళరా అని అంటాడు. కార్తీక్ అనుకుంటే కాల్ వచ్చిందని వంక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ తనకి వెళ్ళాలని లేదు. అను లిల్లీ చాలా కాన్సన్ట్రేట్గా మూవీని చూస్తున్నారు. అనుకి కూడా నచ్చుతుంది ఆ మూవీ. ఏంటి నేను ఇక్కడ ఉంటే ఏం పట్టినట్టు మూవీ చూస్తుంది, నేనంటే కాస్త కూడా భయం లేదు అనుకుంటాడు. చచ్చా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, తను ఎందుకు నన్ను పట్టించుకోవాలి అని పైకి లేస్తాడు. కార్తీక్, అన్నయ్య ఇంకా మూవీ అయిపోలేదు చూడు అని లిల్లీ అంటే, నాకు నిద్ర వస్తుంది లిల్లీ, బాయ్ గుడ్ నైట్ అంటాడు. వెంటనే అను లిల్లీ ఇద్దరు గుడ్ నైట్ బాయ్ అని అంటారు. అంతలో తెరుకొని, అను నాకు కాదుగా చెప్పింది అనుకుని ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది. అప్పుడే సీరియస్గా చూస్తూనే కార్తీక్ని చూసి సారీ అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది అను. ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. బెడ్ మీద పడుకొని, వామ్మో ఈ పిల్లతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎక్స్ప్రెషన్తోనే పడేస్తుంది అనుకుని పడుకుంటాడు. ఎంతకీ నిద్ర రాదు. ఇంకో 6 గంటలో మూవీ అయిపోతుంది. ఇద్దరు చూసి, వదిన భయం, చీకటిగా ఉంది, తోడు రావా నువ్వు ఇంటికి అని అంటుంది. సరే పద అని దిగుతుంది. ఇంటికి వస్తుంటే కారు వస్తుంది. వాళ్ళ మామయ్య అత్తయ్య వస్తారు. సుమిత్ర గారు నువ్వేంటి ఇక్కడ అని అంటారు. అది లిల్లీ ఇంటికి వెళ్ళడానికి భయం అంటే వచ్చాను అత్తయ్య అని అంటుంది. అది విని లోపలికి వెళ్ళిపోతుంది. అను లోపలికి వెళ్ళి చెక్ తెచ్చి, అప్పుడే లోపలికి వస్తున్నారు ప్రసాద్ గారికి పిలిచి, మామయ్య నేను ఉదయం హడావిడిలో ఎంత అమౌంట్ రాశారో చూడలేదు, మీరు 5 lakhs చెక్ రాశారు అంటే అసలు తీసుకెళ్ళేదాన్ని కాదు, ఇంత అమౌంట్ నా కోసం మీరు ఇవ్వటం నాకు అసలు నచ్చలేదు మావయ్య, ఇష్టం లేదు, ప్లీజ్ తీసేసుకోండి మావయ్య. అదేంట్రా, ఎంతైతే ఏంటి, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అంటారు. వద్దు మావయ్య నాకు ఇష్టం లేదు, ప్లీజ్ తీసుకోండి. ఎందుకురా, ఎంత మనీ అయినా ఇంట్లో నుంచి తీసుకునే హక్కు నీకు ఉంది. లేదు మావయ్య, ఈ ఇంట్లో నాకు దేని మీద హక్కు లేదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడే ఇక్కడ నాదనేది ఉంటుంది. ఏదైనా సరే, అప్పటి వరకు నాకు ఇక్కడ ఉన్న ఎవరి మీద ఏ వస్తువు మీద అధికారం లేదు, నేను తీసుకోను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. కార్తీక్ పడుకున్నాడు అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకోబోతుంటే, చెక్ ఇచ్చావా అని అంటాడు. ఇచ్చాను అంటాడు కార్తీక్. ఇంకా
అను ఏం మాట్లాడకపోయేసరికి సైలెంట్గా పడుకుంటాడు. అను కూడా పడుకుంటుంది. దివ్య వాళ్ళ ఇంట్లో దివ్య ఫోన్ చూస్తూ ఉంటే లక్ష్మి గారు వచ్చి ఒకసారి అక్కకు కాల్ చేయొచ్చు కదే, మాట్లాడి చాలా రోజులైంది అంటుంది. ఎందుకమ్మా దాన్ని పద్దాగా బాధ పెట్టాలని ఉందా? చేయవలనిస్తే అది తనే చేస్తుంది కదా, మేమేం చేసామని ఇద్దరు మమ్మల్ని అంటున్నారు. ఏం చేయలేదా అమ్మా? మీరు ఎమోషనల్ డ్రామా ప్లే చేసి అక్కడిని పెళ్లికి ఒప్పించారు. కనీసం పెళ్లి కొడుకు పిక్ కూడా చూడకుండా పెళ్లి చేసుకుంది మీకోసమేగా. ఇంకేం చేయాలి? ఇప్పుడు అక్కకు ఫోన్ చేస్తే సంతోషంగా ఉన్నాను అంటున్నా అది మన కోసం చెప్పే అబద్ధమే. అందుకే నేను పద్దాక కాల్ చేసి తనని విసిగించడం లేదు. లక్ష్మి గారు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. దివ్య అనుకి మెసేజ్ పెడుతుంది. అక్క నేను చూడాలనుంది, రేపు ఇంటికి వస్తాను. పడుకోపోతూ మెసేజ్ సౌండ్ వస్తుంది. అది చూసి ఒక్కసారిగా లేస్తున్నాను. ఏమైంది ఈ అమ్మాయికి అనుకుంటాడు కార్తీక్. వామ్మో ఇది వస్తానంటుంది ఏంటి, ఇక్కడికి వస్తే అన్ని విషయాల్ని కనిపెట్టేస్తుంది. వెంటనే కాల్ చేసి దివ్య ఎందుకు నువ్వు రావటం, నేను వచ్చి నేను కలుస్తాను కదా. ఏమైంది అక్క, నేను వస్తే ఏమవుద్ది? ఆహా ఏం కాదులే, రేపు నేను వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అంతే అంటుంది. మా అమ్మో దీనికి డౌట్ వచ్చింది, అందుకే వస్తానంటుంది. రేపు ఏం చేయాలి దేవుడా, ఒక సమస్య పోయిందంటే మళ్ళీ ఇంకోటి ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది అను. కార్తీక్ లేచేసరికి అను కనిపించదు. ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్తాడు. హాయ్ డాడ్ అని హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటాడు. తన కళ్ళు ఎందుకు అను కోసం వెతుకుతూ ఉంటాయి. ఇంకా కాఫీ తీసుకురాలేదేంటి, భయం పోయిందా నేనంటే అనుకుని నేను ఎందుకు వెతుకుతున్నాను తన్ని అసలు నో అనుకుంటూనే చూస్తాడు కార్తీక్. ఇంతలో బయట నుంచి లోపలికి వస్తుంది అను. తను రావడం చూసి కాఫీ అని అరుస్తాడు కార్తీక్. అమ్మో ఈయన లేచారనుకుని వెంటనే వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చి కార్తీక్ చేతికిస్తుంది. ఏముందమ్మా అంతసేపు బయటికి వెళ్ళామని అడుగుతారు హరి గారు. వాషింగ్ మిషన్ పాడేది మామయ్య, బట్టలన్నీ కూడా నానబెట్టి వచ్చాను. అవునా మెకానిక్ని పిలుస్తానులే నేను అంటారు. ఇంతలో కాలింగ్ బెల్ వెళ్తుంటే అను వెళ్ళబోతుంటే అమ్మ అను నేను చూస్తాను వెళ్ళి పని చూసుకో అంటారు హరి గారు. కార్తీక్ తాగేసిన కాఫీ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రాజేష్ నువ్వా, రాబాబు అంటారు. హాయిరా కార్తీక్ ఎలా ఉన్నావు? వెంటనే అను ఒక కాఫీని ఆర్డర్ వేస్తాడు. అంతే వెంటనే ఒక గిన్నె సౌండ్ కింద పడిన సౌండ్ వస్తుంది. షాక్లో అను పడేస్తుంది. ఫస్ట్ టైం కార్తీక్ తనని పేరు పెట్టి పిలిచాడు. అమ్మో ఈరోజు గుర్తుపెట్టుకోవాలని అనుకుంటుంది. వెంటనే కాఫీ తీసుకుని వెళ్తుంది. అను కాఫీ తెస్తుంది. అక్కడ కార్తీక్తో కూర్చొని ఒక అతను ఉంటే ఉండరా ఇప్పుడే తెస్తానని లోపలికి వెళ్తాడు కార్తీక్. అను కాఫీ ఇవ్వడానికి చెయ్యి ముందుకు పెడుతుంది. అను ఆ కప్ ఇస్తుంటే అను చెయ్యిని టచ్ చేస్తూ ఆ కప్ని తీసుకుంటాడు కార్తీక్. ఆ టచ్లో డిఫరెన్స్ అనుకి అర్థమవుతుంది. వెంటనే చాలా చిరాగ్గా చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి అను తను నా ఫ్రెండ్ రాజేష్ అంటే తన పేరును పిలిచిన కార్తీక్ని చూస్తూ ఉంటుంది. అను అను అని అను ఫేస్ మీద చెయ్యి ఆడిస్తాడు. అని అంటుంది. షేక్ హ్యాండ్కి చేయిస్తూ హాయ్ అను అని అంటాడు రాజేష్. నమస్తే అన్నయ్య అని నమస్కారం చేస్తున్నాను. అన్నయ్య అనిందేంటి అనుకుంటాడు మనసులో రాజేష్. కప్పులో కాఫీ అయిపోయి కప్పు సిప్ చేస్తుంటే అనుకి తీసుకోవాలనిపించదు. అయినా కూడా కార్తీక్ చూస్తున్నాడని తీసుకుంటుంది. మళ్ళీ రాజేష్ అది రిపీట్ చేయడంతో చాలా విసుగొస్తుంది. అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న అన్ని చూసి బ్యాక్ నుంచి అబ్బా ఏమున్నావే అనుకుంటాడు రాజేష్. ఇదంతా గమనించుకొని కార్తీక్ ఇప్పుడు అమ్మకి ఎలా ఉందిరా అంటుంటే తీరుకొని పర్లేదురా ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి లేదా ఇంటికి వచ్చి మనీ తీసుకెళ్ళి ఓకేనా అర్థమైందా అని అంటాడు కార్తీక్. అలాగేరా అని అంటూ ఇక నుంచి తప్పకుండా వస్తాను కదా అని మనసులో అనుకుంటాడు. సరే ఇంకా వెళ్తాను రా, చెల్లెమని పిలువు చెప్తాను అంటాడు రాజేష్. ఇవన్నీ వినిపిస్తుంటే కిచెన్లో ఉన్న అనుకి చాలా కోపం వస్తుంది. అను అని కార్తీక్ పిలవగానే వెళ్తుంది. వెళ్ళొస్తానమ్మా అంటాడు. బాయ్ అని కష్టంగా నవ్వుతుంది అను. వెళ్ళాడులే వెదవ అనుకొని మళ్ళీ పనిలో పడిపోతుంది. ఈ గోడలో పడి దివ్య వస్తాను అన్న విషయం కూడా మర్చిపోతుంది అను. కార్తీక్ కాల్ వస్తే లిఫ్ట్ చేసి లిల్లీ నువ్వేంటి ఇప్పుడు కాల్ చేసావు, కాలేజ్కి వెళ్ళటం లేదా? అది అన్నయ్య నాన్నతో కాలేజ్కి వెళ్ళబోతుంటే వదిన వాళ్ళ చెల్లి కనిపించింది, మీకు చెప్దామని చేశాను అన్నయ్య. మొన్న వదిన నేను బయటికి వెళ్ళినప్పుడు కలిసాం, ఇప్పుడు ఇక్కడ కనిపించి అడ్రస్ అడిగితే చెప్పాను. కార్తీక్ సరేరా నేను చూసుకుంటాలే అని అంటాడు. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు చూడు బావతో ఎలా ఆడుకుంటానో అని. దివ్య కార్తీక్ని చూసి మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాము, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి అంటుంది. కార్తీక్ ఓసిని చాలా అల్లరి పిల్లవే నువ్వు అనుకొని, మా ఇంట్లో నేను మా ఆవిడ మా అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య 5 పిల్లలు, రాము సోము రవి అని చెప్తూ ఉంటే పెళ్ళై 1 year కూడా కాలేదు ఇంతమంది పిల్లల. వామ్మో నేనెవరో మీకు తెలిసిపోయిందని నాకు అర్థమైంది, ఇక చాలు ఆపండి బావా అని అంటుంది. ఏయ్ అల్లరి పిల్ల లేకపోతే నాతోనే గేమ్స్ ఆడతావని చెవి పట్టుకుంటాడు. వదులు బావా ప్లీజ్ నొప్పిగా ఉంది అంటుంది దివ్య.
ఎందుకో కార్తీక్ దివ్య అల్లరి బాగా నచ్చేసింది. లోపలికి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంతలో రెడీ అయ్యి లోపల నుంచి వచ్చిన అను అక్కడ దివ్యని చూసి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరంత కూల్గా మాట్లాడుకుంటుంటే చూసి ఇంకా షాక్ అవుతుంది. కార్తీక్, మీ చెల్లి చాలా అలర్పిల్ల అను, కానీ మంచిది అని చెప్తాడు. అను ఏం మాట్లాడాలో తెలియక అలాగే నుంచుంది. మీ అంత కాదులే బావగారు, ఎన్ని మాటలు చెప్పారు. దివ్య నోటి నుంచి బావగారు అనే పదం విని అను షాక్ అవుతుంది. నాకు ఇష్టమైతేనే పిలుస్తాను అంది. అప్పుడే నచ్చేశాడా? అయినా ఈయనేంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, నేను ఒక్కదానే నచ్చనేమో ఈయనకి అని అనుకుంది. రా అక్క, నువ్వే చెప్పు, ఇద్దరిలో ఎవరెక్కువ అలర్ చేస్తాము? అది నువ్వేనే రాక్షసి. అక్క అలా పిలవకు, నువ్వు రాక్షసివేగా, అలాగే పిలువను. అంటే బావా నువ్వు కూడా ఏంటి? తప్పను, దివ్య రాక్షసి ఏంటి, బ్రహ్మ రాక్షసి అని పరిగెడతాడు కార్తీక్. బావా నిన్ను ఆగు అంటూ వెంట పరిగెడుతుంది. అనుకేం అర్థం కాదు. నన్ను చూడగానే ద్వేషం, మిగిలిన అందరితో ప్రేమగా అల్లరిగా ఉంటాడు. ఈ ఇంటికి వచ్చాక నేను ఇంత హ్యాపీగా ఇప్పుడే చూస్తున్న కార్తీక్ రోజు ఇలాగే ఉండొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది. అలా ఆగి ఇద్దరు సోఫాలో కూర్చుంటారు. నువ్వెందుకు మా పెళ్లికి రాలేదు? వచ్చుంటే నన్నే పెళ్లి చేసుకునే వాళ్ళ, ఇద్దరినీ చేసుకునేవాణ్ణి. అది అప్పుడు అక్కకి నాకు పెద్ద గొడవ, చెప్పలేదా? మీకు ఏమైందంటే, దివ్య ఇంకా వెళ్దామా, ఆఫీస్కి టైం అవుతోంది అని ఆపేస్తున్నాను. అక్క అంటే బావా డ్రాప్ చేయొచ్చుగా అంటుంది. పద అని ముగ్గురు వెళ్తారు. అనుకేం అర్థం కాదు, వీళ్ళేంటి ఇంతలా కలిసిపోయారు, అసలు బావా అని పిలవని ఇప్పుడు ఏకంగా ఫ్రెండ్స్ అయిపోయారు. ముగ్గురు బయటికి వెళ్ళిపోతారు. కార్తీక్ కార్ తీస్తాడు. దివ్య వెనక ఎక్కబోతుంటే కార్తీక్, దివ్య నువ్వు ముందుకి రా, రోజు మీ అక్కతోనే కదా, ఈ రోజు నువ్వు వచ్చి కూర్చో అంటాడు. దివ్య ముందు అను వెనక్కి కూర్చుంటారు. అను ఫోన్లో మధుకి మెసేజ్ పెడుతుంది. నేను ఈరోజు కార్తీక్తో వస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని. అది చూసి ఓకే అని మెసేజ్ పెడుతుంది మధు. దివ్య కార్తీక్ చాలా మాట్లాడుకుంటూ ఉంటారు చక్కగా. బావా ఇంకిక్కడ ఆపండి, నేను వెళ్ళిపోతాను, నాకు కాస్త పని ఉంది ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు వస్తావు దివ్య? మీ ఆవిడ ఇంటికి రావద్దు అంటుందిగా, తనెవరు రావద్దనటానికి? నువ్వు వచ్చాయి, అది నీ ఇల్లు అక్క, ఇంకా నువ్వు ముందుకు వచ్చాయి అంటుంది దివ్య. తప్పక ముందుకెళ్తుంది. కాస్త దూరం వెళ్ళాక నేను ఇక్కడ దిగిపోతాను కార్తీక్ అంటే కారు ఆపేస్తాడు. కార్తీక్ చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ కార్తీక్, దానికి డౌట్ వస్తే నా ప్రాణాలు తీసేస్తుంది, లేదా ఇంకెప్పుడు నాకు కనిపించకుండా నాతో మాట్లాడకుండా ఉంటుంది. అది నా వల్ల కాదు. థ్యాంక్స్ కార్తీక్, నాకు నీ మీద కోపం, అది అందరి మీద ఎందుకు చూపిస్తాను? తను నీలా కాదు, చాలా అమాయకురాలు, నువ్వు జాదు, నేను నిన్ను తప్ప ఎవరిని ద్వేషించను. ఆ మాటకి కార్తీక్ చెయ్యి వదిలేస్తుంది. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ముఖం టక్కున పక్కకని తను డోర్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈసారి కార్తీక్ ఎందుకో ఎక్కువ మాట్లాడాలనిపించి కాస్త బాధపడతాడు. అను కళ్ళలో నీళ్ళని చూసి ఇంకా బాధగా అనిపించింది. కానీ తను ఎందుకు అలా బాధపడుతున్నాడో తనకే తెలియడం లేదు. కార్తీక్ని అను ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళటానికైతే వెళ్తుంది, కానీ కార్తీక్ అన్న మాట అనుని ఏ పని చేయనివ్వదు. పదే పదే అదే గుర్తొచ్చి, ఏంటి నన్ను ఒక్కదాన్ని ద్వేషించడం ఎందుకు, నేనేం చేశానంతగా? అయినా నేను ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను? ఇంతవరకు సూర్య గురించి కూడా నేను ఇంతగా ఆలోచించలేదు కదా. తనని మోసం చేసిన సంతోషంగా నేను చూసుకున్నాను, అందుకే ఇలా ఒంటరిగా ఉండిపోయానని అనుకుంటుంది. నాకు ఈ మాత్రం జరగాల్సిందేలే. ఆ రోజంతా అను అలా డల్గానే ఉంటుంది. ఈవినింగ్ మధుకు కాల్ చేసి, మధు ఈరోజు కాస్త ముందు వచ్చేస్తాం, మీ ఇంటికి వెళ్దామా? మధు ఏంటి అంటుంది. అదే ఆశ్రమానికి వెళ్దాం. ఇప్పుడు నీకు కుదురుద్దా? రా అను వెళ్దాం, పర్మిషన్ పెట్టి వచ్చేస్తాను నేను అని ఇద్దరు బయటకు వచ్చి బయలుదేరుతారు. ఏమైంది, ఎందుకని అక్కడికి వెళ్దామన్నావు? ఏమో పిల్లల్ని చూడాలనిపించింది. సరే పద అని వెళ్తారు. లోపలికి వెళ్ళి పిల్లలకు తెచ్చిన చాక్లెట్స్ ఇస్తూ వాళ్ళతో ఆడుతూ ఉంటుంది అను. వాళ్ళతో మాట్లాడుతుంటే కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది అనుకి. మధు అను ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లో శకుంతల గారు హడావుడిగా వచ్చి, మధు ఆ అబ్బాయి కదులుతున్నాడు మధు అని చెప్తారు. ఎవరు అంటున్నాను, పదండి చూద్దామని వెళ్తారు ఆ ముగ్గురు. అక్కడ ఒక అతను కదులుతూ ఉంటాడు. మధు వెళ్ళి ఏవండి లేవండి అని పిలుస్తుంది. తను కూడా అను అక్కడే ఉంటుంది. కాస్త కదిలి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఎవరు మధు ఇతను? ఒకరోజు నైట్ వస్తూ ఉంటే రోడ్ మీద పడి ఉన్నాడు. యాక్సిడెంటో సూసైడో కూడా తెలియదు, ఎవరు ఏంటో కూడా తెలియదు. అక్కడ తన బిలాంగింగ్స్ కూడా ఏమీ దొరకలేదు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామంటే నేను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఒక 6 months నుంచి కోమాలోనే ఉన్నాడు. ఊరు పేరు ఏమీ తెలీదు. మధు నువ్వు చాలా మంచిదానివి. ఈ రోజుల్లో చుట్టాలు ఏది పట్టించుకోకుండా ఉంటుంటే ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. బంధాలు అన్నీ ఉండి వాటి విలువ తెలియని వాళ్ళే వాళ్ళంతా. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏ బంధం తెలియదు అను. అమ్మ ప్రేమ తెలియదు, నాన్న బాధ్యత తెలియదు, ఇకపైన తెలుసుకోలేను. మధు అలా అనకు, నీకు నేను ఉన్నా ఎప్పటికీ నేను వదిలిపెట్టాను. నువ్వు కిరణ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావు, నీకు ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి త్వరలో. ప్లీజ్ బాధపడకు. హలో మిస్టర్, ఏంటి బాబు
ఇంకా ఎన్నాళ్ళు ఇలా కోమాలో ఉంటావు, బోర్ కొట్టడం లేదా? లే బాబు, నవ్వుతుంది అను. ఏమైందను? మిస్టర్ బాబు ఏంటి పేరు లేకుండా పిలుస్తావు? నవ్వకేం చేయాలి? అతని పేరు మనకు తెలియదు కదా అను. మనమే ఓ పేరు పెడదాం. వద్దు, నన్ను అలా పిలవద్దని అనలేడు కదా మధు. ఓకే, మంచి పేరు ఆలోచించు. ఏం పేరు పెడదామబ్బా అని ఆలోచిస్తుంది అను. చెప్పు అను, ఏదైనా పేరు అంటే. ఆగు, ఫస్ట్ టైం పేరు పెడుతున్నాం కదా, ఆలోచించు నువ్వు మధు. నువ్వు చించు, నేనేమైనా తీసుకొస్తాను, ఏదైనా తినడానికి కానీ వెళ్ళిపోతుంది. నీకేం పేరు పెట్టాలి? ఏమీ తోచడం లేదే. రిషి. రిషి అనే పేరు ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అడుగుతుంది. నువ్వేం చెప్తావులే, అయినా ఫిక్స్ అయిపోయి రిషి, నేను నీకు అలాగే పిలుస్తాం. ఏంటి, ఏదైనా పేరు దొరికిందా అంటే. రిషి ఎలా ఉంది? బాగుంది అను. హాయ్ రిషి అంటారు ఇద్దరు. మధు, ఇతను మనం చెప్పేదంతా వింటాడని డాక్టర్ చెప్పారు. ఓ అవునా, అయితే రోజు మన సొల్లంతా చెప్తే విసుగు పుట్టి లేస్తాడని అనుకుంటారు ఇద్దరు. హాయ్ రిషి, నా పేరు అను. ఈ రోజు నుంచి నువ్వు నాకు ఫ్రెండ్, ఓకేనా? నువ్వు తొందరగా వెళ్ళు, మేము ఇచ్చిన మెడిసిన్స్ వేసుకొని ఫుడ్ తినేసి వెంటనే లేచేయి. పాపం నీకోసం వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్తుంది. మేము రోజు వచ్చి నీతో మాట్లాడతాం, నువ్వు మా కోసం త్వరగా లేవవు అని అంటుంది. ఇదిగో తిను అంటుంది మధు. మరి రిషికి అంటే తను తినడానికి ఏమీ ఉండదు కదా, ఫ్రూట్సే. ఓ సరే అని అక్కడే కాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా రిషికి బాయ్ చెప్పి టైం అవుతుంటే ఇంటికి వెళ్ళిపోతుంది అను. సరే మధు, రేపటి నుంచి రోజు కాస్త ముందొస్తాను, ఇక్కడే ఇద్దరం స్టార్ట్ అవుదామని చెప్పి మధుకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుందను. ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేసి వంట చేయడానికి వెజిటేబుల్స్ని కట్ చేస్తూ ఉంటుంది. ఎందుకని నేను మాత్రమే నచ్చలేదు నీకు కార్తీక్? ఏం చేశాను నేను అని ఆలోచిస్తుంటే అక్కడ వాళ్ళకి లాక్ చేసి ఉన్న రూమ్కి కనిపిస్తుంది. అది చూసి కార్తీక్ ఎవరినో ప్రేమించుంటాడు. ఆ అమ్మాయి జ్ఞాపకాలు అందులో ఉండుంటాయి. ఎవరూ లేరు రూమ్లో. ఏముందో చూస్తే వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, నాకు ఏమైనా తెలుస్తుందేమో కదా అనుకుని ఆ కీ తీసుకొని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అక్కడంతా చీకటిగా ఉండడంతో లైట్స్ అన్నీ ఆన్ చేస్తుంది. అంతలో వెనుక నుంచి సుమిత్ర గారు వచ్చి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని బయటకు లాక్కొచ్చేస్తారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను లోపలికి వెళ్ళవద్దని, అయినా ఎందుకు వెళ్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే లోపలికి వెళ్తావని గట్టిగా ఒకటి పీకుతారు. ఆ అరుపులకి కార్తీక్ బయటకు వస్తాడు. ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో విషయం అర్థమవుతుంది. ఎందుకే చెప్పిన మాట వినకుండా ఏదో ఒకటి చేసి తన్నులు తింటావు, ఇంకోసారి ఆ డోర్ ముట్టుకుంటూ చంపేస్తాను అని అంటారు. అమ్మ ఏడుస్తూ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ ఊరుకో, నువ్వే బాధపడితే ఎలాగా, తనకి చెప్పావుగా, వదిలేయి. ఎందుకురా ఇలా అవుతోంది, ఎంత బాగుండే వాళ్ళం, ఇలా చేసిందంతా శ్వేత వల్లే అంటుంది. ఇప్పుడు దానివల్ల ఇలా అని అనుని కొట్టి చేయి చూసుకుంటుంది. అమ్మ వదిలేయి ప్లీజ్, లోపలికి వెళ్ళు అని పంపించేస్తాడు కార్తీక్. ఒక క్షణం ఆలోచించి అను కోసం లోపలికి వెళ్తాడు. అను తన రూమ్లో కనిపించదు. బాల్కనీలోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ చిన్న చిన్న కుండీలలోని మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఎందుకు అను, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఆ రూమ్కి వెళ్ళవద్దని ఇప్పుడు ఏమీ చెప్పి జరగనట్టు వచ్చి ఇలా కూర్చున్నావేంటి అని అంటాడు. కార్తీక్ ఒకటి చెప్పనా, గతం ఏదైనా దాన్ని మార్చలేం, ప్రస్తుతంలో జరిగేది ఆపలేం. నా మెడలో ఈ తాళి పడిన తర్వాత నా జీవితం నాకు చాలా నేర్పింది. చాలా వదులుకున్నాను, ఇంకా చాలా మారాను. నువ్వు అత్తయ్య కొట్టారని అక్కడే ఆగిపోతే ఎలా? ముందు ముందు ఇలాంటివి ఇంకా ఎన్నుంటాయో తెలియదు కదా. అవన్నిటినీ తట్టుకోవడానికి ఇది చిన్న ఉదాహరణేమో అని అనుకుంటున్నాను. మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, మీరు చెప్పరు. నన్ను వేధించడంలోనే మీకు సంతోషం ఉంటే బాధపడటానికి నేను సిద్ధమే. కానీ ఒక్కటి మాత్రం నిజం కార్తీక్, మన జీవితంలో మనం కావాలనుకున్న వారు దక్కకపోతే ఇంకొకరు వారు వస్తారు, జీవితం మారుస్తారు. ఇలాంటి డైలాగ్స్ చెప్పి నీకు దగ్గర అవ్వాలనే ఆలోచన నాకు లేదు. నీకు దగ్గర ఉన్న డబ్బుతో నువ్వేదైనా కొనేయగలవేమో, కానీ అందులో ఒక్క రూపాయి కూడా నా జీవితాన్ని ఏమాత్రం మార్చలేదు. మన కోసం మనం బ్రతికే అవకాశం లేనప్పుడు మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టమైనా బ్రతకాలి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. అయినా ఈ దెబ్బలు నాకు అలవాటు అయిపోయాయిలే కార్తీక్, నొప్పి కూడా తెలియటం లేదు. నా కోసం ఆలోచించు కార్తీక్. నాకు తెలుసు మా వాళ్ళ దగ్గర నటిస్తున్నావని, ఇక నుండి నా అవసరం రాకుండా చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది అను. ఏంటి ఈ అమ్మాయి ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతోంది, అలాగే లైఫ్ మీద విరక్తిగా కూడా మాట్లాడుతోంది. నా వల్లే తను ఇలా అయిపోయిందా? ఏమీ అర్థం కాక అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. కథ ఇంకా ఉంది. మరి అను విషయంలో కార్తీక్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? అసలు శ్వేత ఎవరు? శ్వేత వల్ల ఎందుకు సుమిత్ర గారు కార్తీక్ ఇలా అనుతో ప్రవర్తిస్తున్నారు? మరి అను మనసులో కార్తీక్ పై ఉన్న ప్రేమని కార్తీక్కి చెప్తుందా? అసలు కార్తీక్ మనసులో ఏముందో అను తెలుసుకుంటుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.